అందరికీ నమస్కారం అండి. నా పేరు జేబీఎం శ్రీనివాస్. నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను మరియు తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ రాజకీయ పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఈ వీడియో చేయడం ముఖ్య కారణం ఏంటంటే చెంచాగిరి సొల్లు శ్రావణం జాడా శ్రావణం యొక్క గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు పబ్లిక్ తెలియాలి. మరియు ఈ జాడా శ్రావణ్ కుమార్ని డిప్యూటీ సీఎం అవుతాడంట. ఈ జాడా శ్రావణ్ కుమార్ డిప్యూటీ సీఎం అవుతాడంట. ఇతను డిప్యూటీ సీఎం చేస్తాన్న రాజకీయ పార్టీ, ఆ రాజకీయ నాయకుడు కూడా తెలుసుకోవాలి. ఇతను కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ క్లియర్గా ఈ జాడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి, ఈ చెంచా, ఈ సొల్లు శ్రావణ్ కుమార్, ఇతను ప్రాక్టీస్ మొత్తం మీద నాన్ ప్రాక్టీస్ స్టేటస్ ఈజ్ నాన్ ప్రాక్టీస్, నాన్ లోకల్ ఇన్ విజయవాడ. ఒక 5,000 కుటుంబాలకి అన్యాయం చేశాడు. 5,000 కుటుంబాలకి అన్యాయం చేసి ఒక 30 కోట్లు సంపాదించాడు. నేను తప్పుడా ఉన్నాయి. 5,000 కుటుంబాలకు అన్యాయం చేసి 30 కోట్లు సంపాదించాడు. నా దగ్గర ఆధారాలు మొత్తం ఉన్నాయి, చూపిస్తాను. అతను వేసిన కేసుల విధానాలు, అతను కేసులు సెటిల్మెంట్ చేసుకుని విత్డ్రాలు పెట్టే విధానాలు మొత్తం, ఆధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. కాబట్టి నేను చెప్తున్నాను. ఇతను ఇక్కడ నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్ 2024 టు ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ యొక్క రిజల్ట్. ఈ చెంచా, ఈ సొల్లు శ్రావణ్ 2024 సంవత్సరంలో 2 చోట్ల పోటీ చేశాడు ఎమ్మెల్యేగా. ఒకటి తాడికొండ నియోజకవర్గం, రెండోది మంగళగిరి నియోజకవర్గం. తాడికొండ నియోజకవర్గంలో మనోడు పోటీ చేస్తే ఉంది ఆల్రెడీ. ఐ హ్యావ్ టేకెన్ దిస్ డాక్యుమెంట్ ఫ్రమ్ ది అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ ఈసీఐ, విచ్ మీన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇందులో తాడికొండ నియోజకవర్గంలో మనోడు పోటీ చేస్తే, జాడా శ్రావణ్ కుమార్ పోటీ చేస్తే అతనికి వచ్చిన ఓట్లు 71. ఇంకొంచెం పైకి చూస్తే నోటా ఉంది. నోటాకి వచ్చిన ఓట్లు 995. ఈ సొల్లు శ్రావణ్ కుమార్కి వచ్చిన ఓట్లు 71. ఇదేంటి? తాడికొండ నియోజకవర్గంలో. ఓకే, కమింగ్ టు మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గానికి వస్తే జాడా శ్రావణ్ కుమార్కి వచ్చిన ఓట్లు 416. ఇంకొంచెం పైకి వెళ్తే నోటాకు వచ్చిన ఓట్లు 890. ఈ తాడికొండ నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు 71, మంగళగిరి నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు 416. ఈ విధంగా రెండు యాడ్ చేస్తే 416 ప్లస్ 71, 416 ప్లస్ 71 ఈక్వల్ టు 487. 487 వచ్చినాయి. తాడికొండ నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గం రెండు కలిపితే 487, 487 ఓట్లు వచ్చినాయి. అంటే నోటా కన్నా 1/2 కన్నా తక్కువే. నోటాకి సగం రాలా, నోటా కన్నా నోటాలో సగం వేసినా తక్కువే వచ్చినాయి. ఇది ఇతని యొక్క కెపాసిటీ. ఈ కెపాసిటీ గల ఈ ప్రముఖ రాజకీయవేత్త సొల్లు శ్రావణ్ కుమార్ అంటే డిప్యూటీ సీఎం అవుతాడంట. నిన్ను డిప్యూటీ సీఎం చేసే పనికి మళ్ళీ పార్టీ పేరు చెప్పరా సొల్లు? నిన్ను డిప్యూటీ సీఎం చేసే పనికి మళ్ళీ పార్టీ ఏంటి? ఆ పార్టీ పేరు చెప్పు. ఆ పనికి మాలోడు ఎవడు? నిన్ను డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పి మాట ఇచ్చిన ఆ పనికి మాలిన నాయకుడి పేరు చెప్పరా సొల్లుగా? నీకు కెపాసిటీ లేదు. అసలు ప్రాక్టికల్గా నీ చెప్తే 2024లో అండి ఈ సొల్లు శ్రావణ్ కుమార్ ఏది నారా లోకేష్ గారిని ఓడించాలని చెప్పి మంగళగిరిలో ఈడే పార్టీ అధ్యక్షుడిగా ఈడు నామినేషన్ వేసాడు. సరే, నామినేషన్ వేసినప్పుడు క్యాంపెయినింగ్ చేసుకున్నారు. అంటే ఒక ఎలక్షన్ రోజు ఒక 10 రోజుల ముందు ఇతను క్యాంపెయిన్ చేశాడు. అక్కడ ఏంటంటే, అక్కడ పాపం పాత మంగళగిరిలో ఉన్న కొంతమంది కూలీలు తీసుకొచ్చి రోజుకి 500 రూపాయలు అని చెప్పి 10 రోజులు క్యాంపెయిన్ చేయించుకున్నాడు. ఆహో ఓహో ఆహో అని జెండాలు మోయించుకుంటూ 100 మంది వచ్చారు. వాళ్ళు స్టార్టింగ్ కూలీకి వెళ్తే టైం చెప్పారు. మార్నింగ్ ఇన్ని గంటలు, ఈవినింగ్ ఇన్ని గంటలు, రోజుకి 500 ఫర్ 1 పర్సన్. 100 × 500 ఎంత అవుతుందండి? అవుతుంది కదా. 100 × 500 ఎంత అవుతుంది? 50,000 అవుతుంది. ఇలా 10 రోజులు మనవాడు ప్రచారం చేశాడు. ఒక్కరోజు ఇచ్చాడంట వాళ్ళ కూలీ. ప్రతి పర్సన్కి 500 రూపాయలు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాడో దాని ప్రకారం 1 డేనే ఫుల్ఫిల్ చేశాడు. మిగిలిన 9 రోజులు ప్రచారం అయిన తర్వాత ఇస్తాను వాళ్ళకి నమ్మించి ఒక్కో పర్సన్ 250 రూపాయలు లెక్క కట్టాడంట. ఇతను ప్రచారం నమ్మని పిలిస్తే 500 రూపాయలు కమిట్ అయ్యి ఆ 9 రోజులు అయిపోయిన తర్వాత ఒకవేళ చేతిలో 250 రూపాయలు ఫర్ డే 250 రూపాయలు చేతిలో పెట్టాడంట. అక్కడ జనాలు తిరగబడి ఈడి టై పట్టుకొని, కోట్ పట్టుకొని మంగళగిరి నియోజకవర్గంలో పాత మంగళగిరిలో చెట్టు కట్టేవారు జనాలు. అరే సొల్లుగా, అరే చెంచాగా, మేము కూలి పనులకు వెళ్తుంటే మా కూలి పనులు వద్దు, రండి మీరు ఇటు రండి, మీకు టిఫిన్లు పెడతాము,
భోజనాలు పెడతాము, రోజుకి 500 ఇస్తామని అమాయకులు తీసుకొచ్చి 500 కమిట్ అయ్యి వాళ్ళు 250 రూపాయలు ఇచ్చాడంట. సరే నేను ఎదవనే చెట్టు కట్టేస్తుంటే అప్పటికప్పుడు వాడు ఏటీఎంలో అమౌంట్ డ్రా చేసి వాళ్ళకి రావాల్సిన అమౌంట్ మొత్తం ఇచ్చాడంట. అరే సొల్లు శ్రావణం, నీ పరిస్థితి ఈ విధంగా ఉంది. అరే చెంచా, 10 రోజులు వాళ్ళు వచ్చినప్పుడు రోజుకి 100 మంది డిఫరెంట్ వాళ్ళు వచ్చారు. రోజుకి 100 మంది వచ్చారు. డిఫరెంట్ 10 రోజులు వస్తే ఎంత వస్తారు? 100 into 10 ఎంత? 1000. అట్లా వాళ్ళ దగ్గర నమ్మకం కలిగించుకుంటే, వాళ్ళ దగ్గర నమ్మకం కనుక నువ్వు పొందగలిగితే ఆ 1000 ఓట్లని వచ్చాయి నీకు మంగళగిరిలో. ఈ 416 ఓట్లు రాకుండా వాళ్ళతో నమ్మకంగా 4 మంచి మాటలు చెప్తే ఆ 1000 ఓట్లని వేసేవాళ్ళు నీకు. ఇది నీ పరిస్థితి ఇలా ఉంది. సో నీ రాజకీయ జీవితం యొక్క చరిష్మ ఈ విధంగా ఉంది. నువ్వు డిప్యూటీ సీఎం అవుతావు. నిన్ను డిప్యూటీ సీఎం చేసే పనికిమాలిన పార్టీ ఏది? ఆ పనికిమాలిన నాయకుడు దమ్ముంటే వాళ్ళ పేర్లు నువ్వు చెప్పు. ఇంకోటి, ఆల్రెడీ నువ్వు గతంలో విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసావు. అప్పుడు నువ్వు పెట్టుకున్న పార్టీ పేరు ప్రజా ముందడుగు పార్టీ. అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 2019లో సుమారు 200 ఓట్లు, ఒక 10-20 అటు ఇటు 200 ఓట్లు వచ్చినాయి 2019లో. 2024లో నీకు 2 నియోజకవర్గాలు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 487, 487. అబ్బో, 2019 ఎలక్షన్కి 2024 ఎలక్షన్స్ మనం డబల్ వచ్చేసాడు. అప్పుడు 200 వచ్చినాయి 2019లో, 2024కి 400 పైన వచ్చినాయి. అంటే ఈ విధంగా 2029లో నీకు 800 ఓట్లు వస్తాయి. ఖచ్చితంగా 800 ఓట్లు వస్తాయి. నేను చెప్తాను, ఐఎమ్ వెరీ షూర్ ఆన్ దట్. 2029లో నువ్వు పోటీ చేస్తే ఖచ్చితంగా నీకు 800 ఓట్స్ తక్కువ రావు. ఇది నా రాజకీయ అనుభవం ప్రకారం. ఈ విధంగా నీ పరిస్థితి ఎలా ఉంది, నీ సిచ్యువేషన్ ఎలా ఉంది, నువ్వు డిప్యూటీ సీఎం అవుతావు. ఒక పక్కనే ప్రజల్ని, నీ క్లయింట్లు మొత్తాన్ని మోసం చేసుకుంటా వస్తావు. 5,000 కుటుంబాలను మోసం చేసి నువ్వు 30 కోట్లు సంపాదించావు. ఆ సంపాదించిన డబ్బు అంతా వాళ్ళ యొక్క శ్రమ. నీ పేరు శ్రావణ్ కుమార్ కాదు, శ్రమను దోసే కషాయాన్ని పెట్టాలి. శ్రావణ్ కుమార్ ప్లేస్లో శ్రమను దోసే కషాయాన్ని పెట్టాలి. ప్రజలను ఈ విధంగా మోసం చేసుకుంటూ వస్తావు. మళ్ళీ నువ్వు రాజకీయ పార్టీ పేరు చెప్తావు, మళ్ళీ ఏదో ప్రాక్టీస్ పేరు చెప్తావు. అంత మోసం చేస్తూ ఉంటావు. నువ్వు డిప్యూటీ సీఎం అవుతావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈ సొల్లు కబుర్లు మాను, చెంచాగిరి మాను. ఇప్పటికైనా సరే మోసాలు చేయడం తగ్గించు, అన్యాయం చేయడం తగ్గించు. ఒక మంచి మనిషిగా, మానవత విలువలు కలిగిన మనిషిగా బతుకు. పిల్లలకు మంచి తండ్రిగా, భార్యకి మంచి తండ్రిగా, భార్యకి మంచి భర్తగా, కొంచెం ఆదర్శవంతంగా 10 మందికి చెప్పే విధంగా, న్యాయవాద వృత్తిలో ఉన్నావు కదా, నాన్ ప్రాక్టీస్ స్టేటస్లో 10 మందికి చెప్పే స్థాయిలో ఉండు. అంతేగాని ఇలాంటి నీచమైన పనులు ఇప్పటికైనా మానుకుంటే మంచిది. లేకపోతే జీవితంలో నువ్వు చేసే ప్రతి పాపానికి, అన్యాయానికి, మోసానికి కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ఖచ్చితంగా కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. కాదు, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది.